అవర్ ఛానల్. ఈ రోజు మీకు ఈ వీడియోలో క్యాంపస్ వైజ్ కట్ ఆఫ్ అండ్ క్యాంపస్ వైజ్ సీట్స్ గురించి అయితే నేను చెప్తాను. మనకి ఏపీ కి సంబంధించి 4 క్యాంపస్లు అయితే ఉన్నాయి. 4 క్యాంపస్ల గురించి డీటెయిల్డ్ గా మొత్తం ఈ వీడియోలో అయితే చెప్పడానికి వీడియో లెగ్ గా ఉంది అని ఎస్వీఈ రీజియన్ అయిన ఇడుపులపాయ క్యాంపస్ గురించి అయితే చెప్తాను. దీన్నే ఆర్కే వ్యాలీ క్యాంపస్ అని కూడా అంటారు. ఇది మనకి 2008 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఓల్డెస్ట్ క్యాంపస్ అన్నమాట. ఇక్కడ మనకి అకాడమిక్స్ అనేవి చాలా బాగుంటాయి అండ్ అలాగే గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫ్యాకల్టీ కూడా బాగా చెప్తారు. మనకి బీటెక్ వెళ్ళేసరికి ఏ బ్రాంచెస్ ఆఫర్ చేస్తారు అంటే కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సిఎస్ఈ, ఈసీఈ బ్రాంచెస్ అయితే మనకు ఆఫర్ చేస్తారు. ఇక్కడ మనకి మోడర్న్ ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన సీట్స్ 11% లోకల్ అండ్ 15% నాన్ లోకల్ వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఇడుపులపాయకి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాము. ప్రైవేట్ స్కూల్ అండ్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళిద్దరికి కలిపి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. నేను కేటగిరీ వైజ్ అన్ని కూడా చెప్తాను. అలాగే ఇక్కడ మీకు డిస్ప్లే కూడా చేస్తాను చూడండి. ఓసీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 589 to 592 ఎబో అయితే ఉండాలి. అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 587 to 590 ఎబో అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బీసీ కేటగిరీలో 5 కేటగిరీస్ ఉంటాయి కాబట్టి కేటగిరీ వైజ్ నేను డిస్ప్లే చేస్తాను. బట్ ఏంటంటే ఇక్కడ 575 to 590 ఎబో అయితే బీసీ కేటగిరీ వాళ్ళకైతే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ ఫిజికల్ హ్యాండిక్యాపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 545 to 560 ఎబో అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 555 to 565 ఎబో అయితే ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి 575 to 580 ఎబో అండ్ ఎస్టీ వాళ్ళకి 570 to 575 ఎబో అయితే ఉండాలి. ఇది ఇడుపులపాయ క్యాంపస్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను అందరికీ రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.